సో వీళ్ళు వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ ప్రజల బతుకులు పచ్చగా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలి. నువ్వు బెల్ట్ షాపులు ఇయ్యాలంటే వరకు కూడా నడుస్తున్నాయి, ప్లస్ టార్గెట్స్ ఇస్తున్నారు ఉల్టా. అటువంటిది చదువుకునే దగ్గర నిజంగా కూడా ఇప్పుడు నేను రిపీటెడ్గా ఇది 2-3 సార్లు కావచ్చు నేను చెప్పేది. ఇప్పుడు నేను గట్టు మండలకు పోయినా 1936లో పెట్టినటువంటి ఒక స్కూల్కి పోయినాం. పోతే 400 గద్వా అదే ముఖ్యమంత్రి జిల్లా. నేను అక్కడ పోయినప్పుడు ఆ విజువల్స్ మన దాంట్లో కూడా ప్లే అయినాయి. నేను పోతే 400 పైన పిల్లలు ఉన్నారు అక్కడ. ఆ బడికి కరెంట్ లేదు, ఆడపిల్లలు ఎక్కువ మంది చదువుతున్నారు. దాంట్లో స్ట్రెంత్ వీళ్ళది ఎక్కువ ఉన్నది, దాదాపు 270 పైన వీళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళందరూ అక్కడ ప్లేట్లు అంతా తిని ప్లేట్లు కడుకుంటా ఉంటే నేను చూస్తే అక్కడ నల్లలా నీళ్లు తాగుతుంటే నేను కూడా పోయినా సరే ఆ నీళ్ళు నేను కూడా తాగుదామని పోయి ఇట్లా పట్టుకునే వరకు మనకని ఇప్పుడు అన్నేమో బిజినెస్ అలవాట్లు అయిపోయినాయి కదా, అయినా కానీ తాగుదామని పోయి పెట్టే వరకు అట్లా ఆ దోసిట్లో చిన్న సిలిం లెక్క పాకూరు లెక్క కనబడ్డది. ఇది చూసి నేను షాక్ అయినా. ఇదేందని చెప్పి పైన ట్యాంక్ ఓపెన్ చేసిన, పైన ట్యాంక్ ఆడికి పోయి ట్యాంక్ ఓపెన్ చేస్తే దాంట్లో తొండలు బల్లులు ఇట్లా ఉరుకుతున్నాయి బయటికి. దాంట్లో మొత్తం పాకురు నిండిపోయినది. ఇది చూసిన తర్వాత అరే ఇది ఎక్కడిది, ఇంత అన్యాయం, ఇంత ఘోరమా? ఇట్లా మాకు ఎక్కడ పోయినా కానీ ఇటువంటి ఎక్కడ అంటే అసలు నీళ్లు లేనియే చాలా బడులు ఉన్నాయి. దాంతోపాటు మొన్న మనం యూనివర్సిటీకి అయితే ఎంఎడ్ బిఎడ్ కాలేజీలో ఓయూకు పోయిన తర్వాత ఆ ట్యాంక్లో పోయిన తర్వాత ఆ లోపల చూసి పాకురు అయితే మనం తీసినాక 1 ఫీటు ఇంత అయింది. అంటే మాకు కనబడుతున్నది ఈ పచ్చని తెలంగాణ కనబడుతున్నది. సో ఇటువంటివి కావు కదా, సుఖశాంతులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఇయ్యాలంటే వరకు నువ్వు టాయిలెట్స్ వేయలే, నువ్వు దీన్ని చేసి 6 బాటల అంగులు నీ విగ్రహాల పంచాయతీల కాడికన్నా నువ్వు ఇటువంటివి కనుక నువ్వు చేసేది ఉంటే బడులలో నిజంగానే టాయిలెట్లు ఉన్నాయి. ఆ బడులలో అసెంబ్లీలో మొన్న మొత్తుకుంటా ఉన్నారు జనాలంతా, బడులు చక్కగా లేవు, టాయిలెట్లు నువ్వు కనీసం అంటే ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్తున్నావు, మా అమ్మ లెక్క చూసుకోవాలని. కానీ ఇక్కడ అమ్మలు తెలంగాణ ఆడబిడ్డలు బజార్లో అంటే బడులలో కనీసం బాత్రూములు పోయేసే పరిస్థితి కూడా లేదు కదా. ఇవాళ హాస్టల్లో విషపు కూడు పెట్టి చచ్చిపోతున్నారు. దాదాపు స్కోర్ ఇప్పుడు 54కి అయిందంట, 54కి అయింది. అవి అటువంటిది కాదు కదా. సో మెయిన్ ఏంటంటే మాకు చూసినప్పుడు ఇటువంటి గుర్తుకొస్తా ఉన్నాయి. సో అందుకని ఆ విగ్రహాల చుట్టూ రాజకీయాలన్నీ తిప్పుకుంటూ అదేదో తెలంగాణ ఆయనను కాదని చెప్పి మేమేదో పెట్టుడు. ఒకవేళ ఈయనకి నిజంగా ఇది ఉంటుంది అసలు ఫస్ట్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు. ఇదేంటంటే అంటే ఈయనకి ఎక్కడో దగ్గర తెలంగాణ అనే దాన్ని తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా నాకు తెలుస్తలేదు. కానీ ఈయనకి మాత్రం సోయి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి లేదు. ఆయనే ఆంధ్ర పాలకుల రాజకీయ గర్భం దోస్తే పుట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి. అది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే. సో చాలా మంది కొంతమందిని ఏదో పక్కకు పెట్టుకొని వీటి గురించి చాలా గొప్ప చెప్తున్నారు. కానీ విగ్రహం విషయం వల్ల మాత్రం చాలా అంటే సైకలాజికల్గా కనెక్ట్ అయ్యేందుకు మాత్రం ఇటువంటి అంశాలు చాలా కొద్దిగా ఎక్కడో దగ్గర ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి. అందుకనే ఆ విగ్రహం నాకు అనిపించింది ఏంటంటే అది ఎందుకంటే నువ్వు ప్రాపర్గా జనంకు వాళ్ళకై వాళ్ళు వచ్చి నువ్వు సెలబ్రేషన్ చేస్తారు కాదు, జనం వాళ్ళకై వాళ్ళు వచ్చి దీపాలు పట్టుకొని వచ్చి దోసిట్ల దీపాలు పట్టుకొని వచ్చి అక్కడ మంగళారతులు ఇచ్చుకుంటా ఇంటి ముంగట పెట్టి పండుగ చేసుకుంటట్టు ఉండాలి. కానీ అట్లా కాకుండా ఇంపోజ్ చేసేటట్టుగా నువ్వు విగ్రహాన్ని జనం మీద ఇంపోజ్ చేసేదానికన్నా ముందు చాలా ఉన్నాయి. ఇలా ఆడపిల్లలు నీకు మన ఎన్కౌంటర్లో చచ్చిపోయినారు. అది రక్తపాతం కాదు కదా. ఇంకెన్ని రోజులు తెలంగాణలో ఈ రక్తపాతం చేసుకుంటూ కూర్చుంటారు. ఫేక్ ఎన్కౌంటర్స్ ఉండయి, నక్సలైట్ల ఎజెండా అని మా ఎజెండా అని వీళ్ళందరూ పెట్టిరు. వాళ్ళు కూడా చాలా మంది పనిచేస్తేనే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇక్కడ కూర్చున్నది కదా. సో నువ్వు వాళ్ళని ఇంకా ఇప్పటిదాకా కూడా రాజ్యాంగం చేతిలో పట్టుకోనేమో అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడేమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని చేస్తున్నారు. యాడిపోయిన రాజ్యాంగం అంటే నిన్న కూడా అంబేద్కర్ పట్టుకొని లొల్లిపెట్టారు. కానీ ఏ రాజ్యాంగ ప్రకారం ఏ చట్ట ప్రకారము మీకు అధికారాలు ఇచ్చిండ్రు, ఎన్కౌంటర్లు చేసే అధికారాలు మీకు ఇచ్చిండ్రు? ఆడబిడ్డలను సంపుడు కాదు కదా అట్లా. సో నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రారందెన్నడో నా తెలంగాణ పల్లెలో అని ఇనుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇంకా అదే ఉన్నది, ఇంకా ఇదేనా? ఒక దిక్కు పోరాటాలతో జరుగుతున్నాయి, ఒక దిక్కు దీంతో జరుగుతున్నాయి. అందుకే విగ్రహాలు కాదు, బతుకున్నటువంటి ఆడబిడ్డలను ఎట్లా సుఖశాంతులుగా ఉండాలనో ఒక దానికి ప్రతిరూపంగా దానికి మీ ప్రభుత్వాలు మీ ప్రజాపాలన ఏదైతున్నదో దాన్ని ప్రాపర్గా తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తే అది హర్షణీయంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. సో ఓవరాల్గా 2 విగ్రహాల్లో మీకు ఏది అంతగా నచ్చిన పరిస్థితి అయితే లేదు? బతుకులు ఎంతసేపు పాత అట్లే ఉండాల్సి ఉండేనా? అంటే బతుకమ్మ ఉండనుండే అట్లీస్ట్ దీంట్లో. అంటే ఇప్పుడు దీంట్లో అట్లీస్ట్ అసలు యాక్చువల్ గా దీన్ని ఎవరు కూర్చొని చేస్తున్నారని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ ఇది ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి. ఎస్, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న దాంట్లో మెజారిటీ వాళ్ళు అంతా ఆంధ్ర పాలకుల దగ్గర పనిచేసిన వాళ్ళే. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అన్నోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఎవరు అంటే ఈ సోయి లేకుండా ఎక్కడ తెలంగాణ తేనెతెట్టబ్బా, వీళ్ళు తేనెతెట్టను ముడుతున్నారు. వీళ్ళకి అర్థమైతే లేదు దాంట్లో ఉన్నది. అయితే వీళ్ళు ఏదో చేస్తామని వాళ్ళకు తెలిసిన మట్టుకే ఉండి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే ఈయన ఫుట్బాల్ ప్లేయర్ ఒకసారి తీసుకొచ్చి
క్రికెట్ ఆడమంటే గడికోసారి అవుట్ అవుతున్నాడు. ఈయనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రితో పరిశాన్ అదే. ఈయన ఆంధ్ర పాలకుల దగ్గర పెరిగినోడు కాబట్టి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆ స్కూల్, తెలంగాణ స్కూల్ ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది? అందుకే ఎటు చూసినా కానీ ఆంధ్రప్రదేశే కనబడుతున్నది ఆయనకు. సో అందుకనే ఇప్పుడు ఫుట్బాల్ లోని క్రికెట్ తీసుకొస్తే ఎట్లా ఫెయిల్ అవుతాడో ఇప్పుడు గట్లనే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దీని తెలంగాణ సోయి లేదు కాబట్టి ఆ కమిటీ ఏంది అసలు, ఏంది దాని ఒక్కొక్క దానికి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అమ్మలకి. ఇప్పుడు కొంతమంది కూడా చెప్తున్నారు, కొంతమంది కవులు వీళ్ళు మా అమ్మ లెక్కనే కనబడుతున్నాయని చెప్తున్నారు. ఆయన 70 ఏళ్ళనే చెప్తున్నాడు పెద్ద కళాకారుడు, మా అమ్మ లెక్కనే. వాళ్ళ అమ్మ గుడగోసి పెట్టింది ఆయన మన దగ్గర ఫోటోలు ఉన్నాయి. సో బుడగోసి పెట్టిన ఫోటోలు ఉన్నాయి, మరి యాడ ఏది ఎక్కడ? సో అందుకని ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఏదో వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలతోని కావచ్చు, మెచ్చిగా చేసుకుంటందుకు కావచ్చు, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అందులో ప్రధానమైన అంశాలు చాలా వేరే వేరే అంశాలు ఉన్నాయి. నువ్వు ఇక్కడ తెలంగాణలో ఎవరైనా దిగంగానే నీ ఇక్కడ చూసేది నీ పల్లెలల్లా నీ ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు నిజంగా మంచిగున్నారా లేదా అనేది చూసేటువంటిది గట్ల కనుక ఉండేది ఉంటేనేమో ఒక రిప్లికా, ఒక సింబల్ చూడంగానే నీకు లోపల ఒక పరివర్తన వచ్చేటట్టుగా ఒక భావన అట్లా జరగాలి. ఒళ్ళు పులకరించాలి దాన్ని చూడంగానే. అట్లయితే నాకు కనబడతలేదు. ఏదో ఈ చెయ్యి పెట్టంగానే కాంగ్రెస్ నిజంగా కూడా నాకు కూడా గట్టినే అనిపించింది. ఎందుకు పెట్టాలి ఇట్లా? ఆశీర్వాదం దేనికి ఆశీర్వాదం? వాళ్ళ ఆశీర్వాదం గురించి పెట్టిరా, దేని గురించి పెట్టిరా అని తెలుసు కదా. ఇంట్లో పోగానే, మన ఇంట్లో పోగానే తల్లులు బట్టి ఆశీర్వాదం ఇస్తారా? మరి నిజంగానే వీళ్ళు అంటున్నారు కదా, పోగానే ఇట్లా పెట్టి ఆశీర్వాదం ఇచ్చేటట్టు ఉంటుంది. అట్లా కాదు కదా. ఇవన్నీ ఏంటంటే బయట చెప్పేటందుకు, అంటే దానికి ఎక్కడన్నా ఒక కల్చరల్ ఐడెంటిటీ అని ఉండాలి, లేకపోతే ఒక ఫెరోషియస్నెస్. ఇక్కడ ఏంటంటే ఒక యుద్ధ క్షేత్రం, ఒక యుద్ధ భూమి లెక్క సమ్ మెసేజ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు చేతులు ఇది పట్టుకొని వ్యవసాయం అని చెప్తున్నావు, చీర కట్టుకొని అయితే ఈ పనులు అయితే చేయరు కదా. మరి అన్నప్పుడు అదన్నీ ఉండాలి కదా. ఇవి మొత్తం దక్కన్ పీఠభూమిలో అన్ని రాష్ట్రాలలో పండేటువంటి పంటలే చేతులలో ఉన్నాయి. మనకంటూ ఒక స్పెసిఫిక్ సింబల్ ఏమున్నది ఆ విగ్రహంలా? అట్లా చేసే వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు కదా. స్పెసిఫిక్ సింబల్ ఏంటంటే బతుకమ్మ. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు దానికి. ఇంటిల్లి పాదు అదే బతుకమ్మలు ఆడుతుంటే చూడబోయేది అనుకున్నాం కదా. అట్లా మొత్తం ఎక్కడ పోయినా ఏ క్షేత్రంలో ఏది పోయినా కానీ ఒక సింబల్ కాబట్టి అటువంటిది ఏది దాంట్లో మాత్రం కనబడతలేదు అనేది